చెప్తాను, సీఎం గారి దగ్గర చెప్తాను అని దానికి అథెంటికేటెడ్గా ఎందుకు అలా చేయాలా అన్న విషయం మీద ఇక్కడ చిన్న కంపారిజన్ మీరు ఇచ్చిన దాంట్లో చదువుతున్నా అధ్యక్ష. ఆదోని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, తల్లి పిల్ల ఆసుపత్రి 50 పడకలు, ఎమ్మిగనూరు 100 పడకల ఏరియా హాస్పిటల్. మీరు చూడండి, ఇక్కడ డెలివరీలు ఎమ్మిగనూరులో 100 పడకల హాస్పిటల్ 392 జరిగితే ఆదోనిలో 683 జరుగుతాయి అధ్యక్ష. అంటే డబల్ కాదు, ఇంకా ఎక్కువ అవుతాయి. అదేవిధంగా మేజర్ సర్జరీలు ఏరియా హాస్పిటల్లో ఎక్కువ అవుతాయి, ఇక్కడ అవుతా చూడండి. అక్కడ 100 పడకల హాస్పిటల్లో 85 మేజర్ సర్జరీలు అయితే ఆదోని తల్లి పిల్లల ఆసుపత్రిలో 237 సర్జరీలు జరుగుతాయి సార్. ఆలోచన చేయండి, ఇది 4 టైమ్స్ అండి. నీడ్ చెప్తా ఉన్నాను సార్. నేను ఎంత మొత్తుకున్నప్పటికి కూడా మనం ప్రతిపాదనలు తయారు చేసి పంపించాను సార్. నేను అక్కడికి పోయి కూడా చాలా మందిని కలుస్తాను, అయినప్పుడు కూడా ప్రాపర్ ఫాలో అప్ అవసరం అమ్మా. డిఎంహెచ్ఓ గారు దీన్ని ఫాలో అప్ చేసుకోవాలమ్మా. నేనే వెంటబడతా ఉన్నాను దీన్ని, ఇదే కానీ ఇది చాలా అత్యవసరమైనటువంటి యాక్టివిటీ. ఇది లేకపోతే డిజాస్టర్ అమ్మా. తల్లి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించడం, డెలివరీలు, మేజర్ సర్జరీలు ఎంత కాదనుకున్నా 1.5-2 గంటలు పడుతుంది కర్నూలు తీసుకురావడానికి. ఓ పేషెంట్ అక్కడి నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయినా, బాలింత మహిళకి ఏదైనా సర్జరీలో ఇబ్బంది వస్తే తీసుకురావడానికి ఎక్కువ డెత్తులు, ఎక్కువ ఎమర్జెన్సీలు కూడా అక్కడే అవుతున్నాయమ్మా. అందువల్ల దయచేసి దీన్ని మీరు కానీ, కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ దయచేసి మీ వైపు నుంచి కూడా, ఎంతసేపు నేను అడుగుతుంటే వాళ్ళకి అంత సీరియస్నెస్ తెలియట్లేదు సార్. ఏదో నేను అరుస్తున్నాను అనుకుంటారు కానీ ఆ నీడ్ని నేను ఎంత చెప్తున్నా, ఎన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తున్నా, మీరు కూడా నా వైపు నుంచి ఒక మాట చెప్పాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను.